నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 సందర్భంగా అందరూ తమ కుటుంబంలోని మహిళలతో సహా స్త్రీలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పలువురు సినీ ప్రముఖులు కూడా తమ తల్లులు, అక్క చెల్లెళ్ళు తదితరులకు ఉమెన్స్ డే విషెస్ తెలిపారు. ఇదే సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెఫ్ అవతారం ఎత్తాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గరిట పట్టుకొని తన ఇంట్లోని ఆడవారి కోసం రుచికరమైన వంటకాలు చేసి పెట్టాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ తమ కుటుంబంలోని మహిళలతో సహా స్త్రీలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సురేఖతో కలిసి చెర్రీ ఇంట్లో వంటకాలు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన. మొదట రామ్ చరణ్ వంట చేస్తుంటే ఉపాసన ఏమో ఇదంతా వీడియో తీసింది. ఇంకా ఆ తర్వాత అత్తమ్మ గారండి ఈ రోజు మీ కిచెన్ లో ఏమవుతుంది అంటే సురేఖ ఏమవుతుంది, దోశ అవుతుంది, నా కొడుకు నా కోసం వండుతున్నాడు, ఉమెన్స్ డే అని ఇవాళ తనే మనందరికీ వండుతున్నాడు అని చెప్పింది. ఇక దీంతో ఉపాసన రోజు ఉమెన్స్ డే ఉంటే ఎంత బాగుండు అంటుంది. ఇక చరణ్ వంట చేస్తుంటే ఏం వండుతున్నావని అడగ్గా దోశ పన్నీరు టిక్కా మా అమ్మ కోసం అని చెప్పాడు చెర్రీ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది. చెఫ్ అవతారంలో రామ్ చరణ్ చాలా బాగున్నాడంటూ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వినయ విధేయ రామ తర్వాత బాలీవుడ్ భామ కియారా అద్వానీ మరోసారి చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి శ్రీకాంత్, ఎస్జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవిలో లేదా డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.